Hi, all of you. Hope you all good. Have a nice day. Welcome back to our DVR Academy channel. Friends, మనం ప్రతిరోజు మన DVR Academy ఛానల్లో కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ని మనం డిస్కస్ చేసుకుంటున్నాము. సో ఇది నోటిఫికేషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అందరికీ యూస్ఫుల్గా ఉండేటటువంటి మంచి కంటెంట్, అంటే ఎగ్జామ్లో వచ్చేయడానికి అవకాశాలు ఉన్నటువంటి ఎక్కువ స్కోప్ ఉన్న టాపిక్తోనే మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకొని డిస్కస్ చేసుకుంటున్నాము. సో అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది. వీడియోని ఎండ్ వరకు చూడండి. మనకి ఈరోజు ప్రచండ ప్రహారం అనేటటువంటి విన్యాసాలు అండ్ ఆసియాలోని అతిపెద్ద రైల్వే వంతెన అండ్ మనకి దిగుమతులు తగ్గించడానికి టాపిక్స్ అండ్ శిశుమరణాల గురించి ఐక్యరాజ్య సమితి ఇచ్చినటువంటి నివేదికలు అండ్ ఒక సంస్థ ఇచ్చినటువంటి కుబేరుల జాబితా అండ్ ఇట్లా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి. ఎకనామిక్స్ సంబంధించినవి కూడా చాలా ఉన్నాయి. దాదాపు 4-5 క్వశ్చన్స్ ఉన్నాయి. అండ్ భారత్ అనేది ర్యాంకింగ్స్ గురించి అండ్ ఆర్బీఐకి సంబంధించినటువంటి మీటింగ్ గురించి అండ్ థీమ్స్ గురించి కానీ డేస్ గురించి థీమ్స్ గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాము. ఇవన్నీ ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్సేనండి. సో మీరు అందరూ అబ్జర్వ్ చేయాల్సింది ఇది. అండ్ వీడియోని ఎండ్ వరకు చూడండి. మీకు ఖచ్చితంగా యూస్ఫుల్గా ఉండే కంటెంట్ని మేము తీసుకొస్తున్నాము. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ మనం డైలీ డిస్కస్ చేసేటటువంటి టాపిక్స్ యొక్క పీడిఎఫ్స్ కావాలనుకునే వాళ్ళు మన DVR అకాడమీ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో నెక్స్ట్ మనకి నోటిఫికేషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి TGPSC Group 2 Group 3లో చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అయినటువంటి ఎకనామీ గురించి మేము ఇప్పుడు ఉగాదికి ఆఫర్ లాంచ్ చేశాము. ఆఫర్ ప్రైస్ ఎంత అనంటే 499. ఇది ఇప్పుడు మాత్రమే ఉంటుందండి. తర్వాత ఉగాది అయిపోయిన తర్వాత దీని ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఖచ్చితంగా ఎకనామీ గురించి కోర్స్ పర్చేస్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఉగాది ఆఫర్లోనే పర్చేస్ చేసుకోండి. సో ఆల్రెడీ మనకి మెంటర్షిప్ బ్యాచెస్ అనేవి 2 స్టార్ట్ అయినాయి. ఇప్పుడు 3rd బ్యాచ్ అవుతుంది మీరు జాయిన్ అవుతే. అండ్ 3rd బ్యాచ్లో జాయిన్ అవ్వండి మీరు అందరూ. చాలా యూస్ఫుల్ కంటెంట్ అనేది ఇస్తున్నాము. అంటే స్టాండర్డ్గా ఉంటుందండి క్లాసెస్ అన్నీ. మనకి అప్డేటెడ్ క్లాసెస్ అనేవి ఉంటాయి. అండ్ మీరు ఇందులో జాయిన్ అయితే మీకు బెనిఫిట్స్ ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్ వచ్చినటువంటి సర్వీస్ బడ్జెట్స్ పైన అప్డేటెడ్ క్లాసెస్ అనేవి ఉంటాయి. అండ్ మనకి పీడిఎఫ్స్ ప్రొవైడ్ చేస్తారు ప్రతి చాప్టర్ పైన. పీడిఎఫ్స్ అనేవి మళ్ళీ మీకు ప్రింటబుల్గానే ఉంటాయి. ఎవ్రీ వీక్ ఇంకా ప్రతి చాప్టర్ పైన టెస్ట్ అనేవి నిర్వహిస్తాం. టెస్ట్ పెట్టిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నెక్స్ట్ డే ఈవినింగ్ మనం టెలిగ్రామ్ గ్రూప్లో ఒకటి వాయిస్ చాట్ అనేది నిర్వహించుకుంటాము. అప్పుడు మీకు ఏ డౌట్స్ ఉన్నా అని కూడా అడగొచ్చు. అంటే 10 నిమిషాలు 20 నిమిషాలు అందులో మేము ఎట్లా అడుగుతామని అంటే అట్లా అనుకోకండి. సార్ మనకి చాలా అవైలబుల్గా ఉంటారు. అంటే బ్యాచ్ పేరు మనకు మెంటర్షిప్ బ్యాచ్ కాబట్టి 1.5 అవర్ కానీ 2 అవర్స్ కానీ సార్ మన కోసము కేటాయిస్తారు. ఎందుకనంటే మనకు అంటే చదివినప్పుడు మనకు డౌట్స్ వచ్చినప్పుడు క్లియర్ చేయడానికి ప్రత్యేకంగా ఈ బ్యాచ్ అనేది తీసుకొచ్చామండి. మెంటర్షిప్ బ్యాచ్ మనకు ఖచ్చితంగా డౌట్స్ అనేవి ఏమైనా ఉంటే సార్ కన్ఫామ్గా క్లియర్ చేస్తారు వాటిని. అంటే మీకు ఒకవేళ గ్రూప్లో ఉండడానికి ఇబ్బందిగా ఉంటే మీరు పర్సనల్గా కాల్ ఆర్ మెసేజ్ చేసినా కూడా సార్ మీకు రెస్పాండ్ అవుతారు. 24/7 మీకు ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా కూడా సార్కి మెసేజ్ చేయవచ్చు. అండ్ ఒకవేళ మీకు కోర్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే మనకి యాప్ డౌన్లోడ్ చేసుకొని DVR అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఒకసారి ఫ్రీ డెమో క్లాసెస్ ఉన్నాయి. ఇంకేమైనా డౌట్స్ అనేవి ఉంటే మేము ఇక్కడ కింద నెంబర్ని డిస్ప్లే చేస్తున్నాము. లాస్ట్లో కాల్ చేసైనా సరే మీరు డౌట్స్ ఏమైనా ఉన్నా క్లియర్ చేసుకోండి. తప్పకుండా ఈ బ్యాచ్లో జాయిన్ అయిపోండి. ఆల్రెడీ 2 బ్యాచెస్ అనేవి రన్ అవుతున్నాయి. చాలామంది ఎగ్జామ్స్ రాస్తున్నారు, మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. మీరు అస్సలు బ్యాక్ అవ్వద్దు. ఖచ్చితంగా ఇప్పుడే జాయిన్ అయిపోండి. సో ఇంకా లేట్ ఎందుకు ఈరోజు మన కరెంట్ అఫైర్స్ చూద్దాము. అండ్ దానికంటే ముందు మనం నిన్న అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చూద్దాం. క్వశ్చన్ అంటే లాస్ట్లో నేను ఒక క్వశ్చన్ వేశాను. అండ్ నిన్నటి క్వశ్చన్ ఏంటంటే కాకతీయులు. మనకి తెలంగాణలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి కాకతీయుల గురించి నిన్న క్వశ్చన్ అడిగాను. సో ఈరోజు మనం దానికి సంబంధించిన ఆన్సర్ చూద్దాం. సో తొలి కాకతీయులు అవలంబించిన మతం అంటే మనకి కాకతీయుల్లో తొలి కాకతీయులు మలి కాకతీయులు అనేవారు ఉంటారు. సో అందులో తొలి కాకతీయులు అవలంబించిన మతం ఏంటంటే వీళ్ళు జైనులుగా ఉంటారు కాబట్టి కూష్మాండిని అనేటటువంటి జైన దేవతని వీళ్ళు కులదైవంలా పూజించుకుంటారు. కాబట్టి వీళ్ళు అవలంబించిన మతం ఏంటంటే జైన మతము. ఆ తర్వాత ఈ మలికాకతీయులు, వీళ్ళ తర్వాత వచ్చినటువంటి మలికాకతీయులు అంటే తొలి కాకతీయులు అనేవాళ్ళు అంటే రాజ్యాన్ని స్థాపించిన వారి నుంచి కౌంట్ చేసుకుంటే 5 మెంబర్స్ ఉంటారు. ఎవరంటే ఫస్ట్ మొదటి బేతరాజు, తర్వాత మొదటి బేతరాజు, తర్వాత సెకండ్ పర్సన్ మనకి మొదటి ప్రోలరాజు, తర్వాత రెండవ బేతరాజు, తర్వాత 4th పర్సన్ మనకి దుర్గరాజు, 5th పర్సన్ రెండవ ప్రోలరాజు. ఇక్కడి వరకు అంటే ఈ 5 మెంబర్స్ వరకు మనం తొలి కాకతీయులను పిలుస్తాము. ఆ తర్వాత నెక్స్ట్ మనకి 6th పర్సన్ ఎవరంటే రుద్రదేవుడు ఆర్ ప్రతాపరుద్ర 1. ఇక్కడ నుంచి వెళ్ళి ఇతను స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించుకుంటాడు. సో ఇక్కడ నుంచి వెళ్ళి ఇతన్ని మనం వచ్చినటువంటి రాజులందరినీ మల్లికాకతీయులను పిలుస్తాం.
సో మలికాకతీయులు వీళ్ళు హైందవ మతంలోకి మారుతారు అన్నట్టు, అంటే హిందూ మతంలోకి వీళ్ళు మారుతారు. సో హిందూ మతంకి మారే సమయంలో వీళ్ళు ఏం చేస్తారంటే ఈ కూష్మాండిని దేవతనే వీళ్ళు కాకతీయ దేవతగా ప్రసిద్ధి తీసుకొస్తారు. అంటే వీళ్ళు కూష్మాండిని దేవతనే ఆ తర్వాత కాకతీయ దేవతగా ప్రసిద్ధి చెందుతుంది మనకి. సో వీళ్ళు హైందవ మతంలోకి మారిన తర్వాత సో ఈ మలికాకతీయులు ముందున్నటువంటి కూష్మాండి దేవతని వీళ్ళ కులదైవమైనటువంటి కూష్మాండి దేవతని వీళ్ళు హిందూ మతంలోకి మారిన తర్వాత కాకతీయ దేవతగా ఆరాధించుకుంటారు. సో వీళ్ళు ముందు అవలంబించిన మతం ఏంటంటే జైన మతం. వీళ్ళు హిందూ మతంలోకి కన్వర్ట్ అయిపోయిన తర్వాత అవలంబించిన మతం ఏంటంటే హైందవ మతం. అప్పుడు వీళ్ళ కూష్మాండిని దేవతనే వీళ్ళకి ఎట్లా మారుతుంది అంటే కాకతీయ దేవతగా మారుతుంది. సో ఇది మన క్వశ్చన్ నిన్నటిది. సో మీకు కాకతీయుల గురించి ఇంకేమైనా సింపుల్ వేలో అర్థం కావాలనుకున్న వాళ్ళు మన డివిఆర్ అకాడమీ ఛానల్లో కాకతీయులకు సంబంధించినటువంటి క్లాసెస్ కూడా ఒక 4-5 ఉన్నాయి. సో మీకు ఆల్మోస్ట్ కాకతీయుల గురించి మొత్తం కవర్ అయిపోతుంది. చాలా ఇంపార్టెంట్ గన్ షాట్ బిట్స్తోని మనకి సార్ అంటే బిట్స్ చేశారు. ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. సో ఒకసారి వెళ్ళి కాకతీయుల టాపిక్ కావాలనుకున్న వాళ్ళు చూడండి. సో నెక్స్ట్ ఈరోజు మన ఫస్ట్ క్వశ్చన్, ఇటీవల ముగిసిన ప్రచండ ప్రహార్ త్రివిధ దళాల సంయుక్త విన్యాసాలు ఎక్కడ జరిగాయి? ఇది విన్యాసాలకు సంబంధించినటువంటి క్వశ్చన్. మనకి వార్తల్లో ఏవైనా 2 దేశాల మధ్య కానీ, ఏవైనా 3 దేశాల మధ్య కానీ, లేకపోతే బహుళ దేశాల మధ్య కానీ విన్యాసాలు అనేవి జరుగుతూ ఉంటాయి. ప్రతిరోజు మనకి ఏదో ఒకటి విన్యాసం అనేది వార్తల్లో ఉంటుంది. సో ఇక్కడ ఏంటనంటే ఏదో ఒక దళానికి సంబంధించింది కాదు, ఇది 3 దళాలకు సంబంధించింది. 3 అంటే మనకి సైనిక, వైమానిక, నావిక దళ విన్యాసాలు అనేవి జరుగుతుంటాయి. సో ఇప్పుడు 3 దళాలు పార్టిసిపేట్ చేసినాయి. ఎక్కడ అనంటే అరుణాచల్ ప్రదేశ్లో. ఆన్సర్ అరుణాచల్ ప్రదేశ్లో జరిగింది. విన్యాసం పేరేంటి అనంటే ప్రచండ ప్రహారం. త్రివిధ దళాల సంయుక్త విన్యాసాలు అనేవి జరిగినాయి. ఎప్పుడు జరిగినాయి అనంటే మార్చ్ 25 నుంచి 27, మార్చ్ 25 నుంచి 27 అంటే 3 రోజులు జరిగినాయి. 25, 26, 27 3 రోజులు జరిగినాయి త్రివిధ దళాలు. గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్ ఇది. 3 దళాలు సంయుక్తంగా పార్టిసిపేట్ చేసినాయి కాబట్టి చాలా ఇంపార్టెంట్. ఇది పేరేంటంటే ప్రచండ ప్రహార్. అంటే ఇది ఎందుకోసం జరిగిందనంటే ఇప్పుడు మనకు ఏవైనా వార్స్ జరిగినప్పుడు, అంటే యుద్ధాలు జరుగుతున్న సమయంలో వీటి యొక్క క్యాపబిలిటీ అనేది ఎట్లా ఉంది అంటే 3 దళాలు ఎట్లా పార్టిసిపేట్ చేస్తున్నాయి, వీటి యొక్క క్యాపబిలిటీ అండ్ అలర్ట్నెస్ని చెక్ చేయడం కోసము ఈ విన్యాసాలు అనేవి జరిగినాయి. ప్రచండ ప్రహార్ అరుణాచల్ ప్రదేశ్లోని హిమాలయ ప్రాంతాల్లో జరిగినాయి. సో ఇది మనకు చాలా ఇంపార్టెంట్ టాపిక్, గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఆసియాలోనే మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ రైల్వే వంతెనను ఎక్కడ ప్రారంభించనున్నారు? ఆసియాలోనే మొట్టమొదటిది కాబట్టి ఇది మనకు చాలా ఇంపార్టెంట్. రైల్వే వంతెన, ఇది రైల్వే వంతెన చాలా ఇంపార్టెంట్ మనకి. ఆన్సర్ ఏంటి అని అంటే మనకి తమిళనాడు. ఆన్సర్ తమిళనాడు. ఆసియాలోనే మొట్టమొదటి రైల్వే వంతెన అని అంటే దీన్ని మనం భారత్లోనే మొట్టమొదటి సముద్ర వంతెన అని కూడా అనొచ్చు. భారత్లోనే మొట్టమొదటి సముద్ర రైల్వే వంతెన. సో ఈ రైల్వే వంతెన యొక్క పేరేంటి అని అంటే పంబన్ రైల్వే వంతెన. సో ఇది ఏప్రిల్ 6 అంటే మనకి శ్రీరామనవమి రోజు నాడు ప్రధానమంత్రి మోడీ గారు స్టార్ట్ చేయనున్నారు. ఏంటి వంతెనని అంటే పంబన్ రైల్వే వంతెనని శ్రీరామనవమి రోజు స్టార్ట్ చేయబోతున్నారు. అసలు దీని యొక్క టార్గెట్ ఏంటి అని అంటే రామేశ్వర ద్వీపంతో భారత ప్రధాన భూభాగాన్ని అనుసంధానం చేయడం. సో మన జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో భారత ప్రధాన భూభాగం అంటే ఏదొస్తుంది మనకి అని అంటే తమిళనాడులో ఉన్నటువంటి రామేశ్వర ధనుష్కోటి అనేది మనకు లాస్ట్ పాయింట్ అవుతుంది. సో ఇక్కడ రామేశ్వరం అంటే మనకు ఇంకోటి గుర్తుకు రావాలి ఏంటంటే 2 years బ్యాక్ ఇక్కడ ఒక ఐటమ్ అనేది మనకు జియో ట్యాగ్ పొందింది. సో జియో ట్యాగ్ పొందిన ఏ వస్తువు అనేది మీరు కామెంట్ చేయండి. అంటే రామేశ్వరంలో జియో ట్యాగ్ పొందినటువంటి ఐటమ్ ఏంటనేది మీరు కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ రైల్వే వంతెన ఆసియాలోనే మొట్టమొదటిది ఇది పంబన్ రైల్వే వంతెన. అండ్ భారత్లోనే మొదటి సముద్ర రైల్వే వంతెన ఎక్కడ అంటే ఆన్సర్ తమిళనాడు. ఏప్రిల్ 6 రోజు స్టార్ట్ అవుతుంది ఇది. సో నెక్స్ట్ మన థర్డ్ క్వశ్చన్, రసాయన ఎరువుల దిగుమతులను తగ్గించడానికి కేంద్రం యూరియా తయారీ కర్మాగారాన్ని ఎక్కడ నిర్మించనుంది?
ఇది ఎకనామీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్పొచ్చు. ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ సంబంధించినటువంటి క్వశ్చన్ కాబట్టి. సో ఏం తయారీ కేంద్రం అంటే ఇది యూరియా తయారీ కర్మాగారం. ఆన్సర్ ఏంటి అని అంటే అస్సాం. సో రసాయన ఎరువుల దిగుమతులను తగ్గించడానికి ఒక సెంటర్ని ఏర్పాటు చేయబోతున్నారు. సో అది ఎక్కడ అనంటే అస్సాం. అంటే ఇక్కడ మనకి దిగుమతుల టాపిక్ కనుక చూసుకుంటున్నప్పుడు మనకి ఇది దిగుమతులు అనేవి పెరిగితే మంచిదా తగ్గితే మంచిదా అని అంటే మన భారతదేశం అనేది 2047 అంటే వికసిత్ భారత్లో భాగంగా 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మనం చూడాలనుకుంటున్నాం. కాబట్టి మనకి ఎగుమతులు అనేవి పెంచుకోవాలి, కానీ దిగుమతులు అనేవి తగ్గించుకుంటేనే మన దేశం అనేది అభివృద్ధి అనేది జరుగుతుంది. కాబట్టి అందులో భాగంగానే తీసుకొచ్చినటువంటి ఒక ఇనిషియేటివ్ అని కూడా చెప్పొచ్చు. అంటే దీంట్లో రసాయన ఎరువులని వేరే ఫారెన్ కంట్రీస్ నుంచి మనం దిగుమతి చేసుకుంటే మన ఫారెన్ రిజర్వ్స్ అనేవి తగ్గిపోతాయి. కాబట్టి అవి తగ్గకుండా అంటే మనకి ఇప్పుడు లేటెస్ట్గా వచ్చినటువంటి సర్వేలో మనకు అంతకుముందు ఫారెన్ రిజర్వ్స్ అనేవి అంటే 23-24లో మనకి ఫారెన్ నిల్వలు ఎంత ఉండే అని అంటే $646.4 బిలియన్ అనేవి ఉండేవి మనకి. అంటే ఇన్ని ఫారెక్స్ నిల్వలు అనేవి ఉండేవి. కానీ ఇప్పుడు వచ్చినటువంటి లేటెస్ట్ సర్వే ఏదైతే ఉందో అది FY25 అంటే 2024-25లో వచ్చినటువంటి ఇప్పుడు లేటెస్ట్ వచ్చినటువంటి సర్వే ప్రకారము మనకి ఫారెన్ నిల్వలు ఎంత ఉన్నాయనంటే $634.6 బిలియన్. అంటే గతంతో పోలిస్తే మన ఫారెక్స్ అంటే మన విదేశీ మారక ద్రవ్యం అనేది తగ్గింది. అంటే మనము ఆ విదేశీ మారక ద్రవ్యం అనేది తగ్గుతుంది. కాబట్టి మనం దిగుమతులు అనేవి తగ్గించుకుంటే మనకు ఆ దేశం అనేది అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది అండ్ విదేశీ మారక ద్రవ్యం అనేది ఎక్కువగా ఉంటుంది మనకు. సో అట్లాంటి దానికోసం మనకు ఒక సెంటర్ అనేది ఏర్పాటు చేస్తున్నారు రసాయన ఎరువులకు సంబంధించినటువంటిది. సో దిగుమతులు అనేవి తగ్గించడం కోసం లక్ష్యంగా రూపాయలు 10,601 కోట్లతోని ఎంత 10,601 కోటితోని ఈ సెంటర్ అనేది ఏర్పాటు చేయబోతున్నారు అస్సాంలో. సో దీని ఒక టార్గెట్ ఏంటి అని అంటే 12.7 లక్షల టన్నుల యూరియా అనేది ఉత్పత్తి చేయాలి. ఎప్పుడుకి అని అంటే టైం పీరియడ్ ఏంటంటే సంవత్సరంకి. ఎవ్రీ ఇయర్లో ఒక సంవత్సరంకి 12.7 లక్షల టన్నుల యూరియా ఉత్పత్తి లక్ష్యంగా 10,000 కోట్లతోని అంటే ఎరువుల దిగుమతులు తగ్గించడానికి అస్సాంలో ఒక సెంటర్ని ఏర్పాటు చేయబోతున్నారు కేంద్ర ప్రభుత్వం. సో అస్సాంలో ఎక్కడ అనంటే బ్రహ్మపుత్ర వ్యాలీ ఫెర్టిలైజర్ కార్పొరేషన్ లిమిటెడ్ అనే దగ్గర ఇది ఏర్పాటు చేయబోతున్నారు. అస్సాంలోని నామరూప్లోని బ్రహ్మపుత్ర వ్యాలీ ఫెర్టిలైజర్ కార్పొరేషన్ లిమిటెడ్ దగ్గర ఈ సెంటర్ని మనకు ఏర్పాటు చేయబోతున్నారు. సో దిగుమతులు అనేవి తగ్గితే మన భారతదేశం అనేది అభివృద్ధి చెందిన దేశంగా వికసిత్ భారత్ టార్గెట్ని మనం రీచ్ అవ్వగలుగుతాము. సో ఇక్కడ అగ్రికల్చర్కి సంబంధించినటువంటి టాపిక్ అని చెప్పాలి ఇది. ఎందుకంటే యూరియా అని అంటే మనకు పంటలో వాడతాం కాబట్టి ఇది ఎకనామిక్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేసి మనం చెప్పుకోవచ్చు. కాబట్టి మనకి ఇది చాలా మంచి విషయం చెప్పాలి. ఎందుకంటే దిగుమతులు అనేవి తగ్గితేనే మన ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది అండ్ 2047 వికసిత్ భారత్ని మనం టార్గెట్ రీచ్ అవుతాము. అండ్ నెక్స్ట్ మన వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ రిలేటెడ్గా మనకు ఇంకో క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. ఇంకో 2 క్వశ్చన్స్ ఏమో ఉంటాయి. సో ఖచ్చితంగా వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ నెక్స్ట్ మన 4th క్వశ్చన్, భారతదేశం శిశు మరణాలను తగ్గించడంలో మంచి ప్రగతిని సాధించిందని ఏ నివేదికలో ఐక్యరాజ్య సమితి అనేది పేర్కొంది? ఇక్కడ మనకి ఐక్యరాజ్య సమితి ఇచ్చినటువంటి నివేదిక, ఇది మనకు చాలా ఇంపార్టెంట్ అవుతుంది UNO. అండ్ భారతదేశంలో శిశు మరణాలు తగ్గడం అంటే ఇది మనకు చాలా మంచి విషయం అని చెప్పుకోవాలి. మంచి ప్రగతిని సాధించిందనేసి మన ఇండియాని ప్రశంసించింది. ఎవరు? UNO ఐక్యరాజ్య సమితి అనేది మన భారతదేశాన్ని ప్రశంసించింది. ఐక్యరాజ్య సంబంధించినటువంటి అనుబంధ సంస్థ మనకి ఈ రిపోర్ట్ అనేది ఇచ్చింది. సంస్థ పేరేంటి అని అంటే ఆన్సర్ ఇంటర్ ఏజెన్సీ గ్రూప్ ఫర్ చైల్డ్ మోర్టాలిటీ ఎస్టిమేషన్. ఇది ఎస్టిమేషన్, మోర్టాలిటీ తర్వాత ఎస్టిమేషన్ వస్తుంది. ఇంటర్ ఏజెన్సీ గ్రూప్ ఫర్ చైల్డ్ మోర్టాలిటీ ఎస్టిమేషన్, IGME, యునైటెడ్ నేషన్స్కి అనుబంధ సంస్థ అయినటువంటి IGME, ఇంటర్ ఏజెన్సీ గ్రూప్ ఫర్ చైల్డ్ మోర్టాలిటీ
ఎస్టిమేషన్స్. ఓకే, సో భారత్తో పాటు మరో 4 దేశాలు కూడా మంచి ప్రగతిని సాధించాయి శిశు మరణాలని తగ్గించడంలో అనేసి నివేదికలో పేర్కొంది. మొత్తం 5 కంట్రీస్ మంచిగా శిశు మరణాలను తగ్గించినాయి. సో ఈ 5 దేశాలని మిగతా దేశాలు కూడా ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు అనేసి ఐక్యరాజ్య సమితి సంబంధిత సంస్థ మనకి నివేదిక అనేది ఇచ్చింది. సో భారత్ ఒక దేశం అండ్ మిగిలిన 4 దేశాలు ఏంటంటే నేపాల్, సెనెగల్, ఘనా, బురుండి దేశాలు. మళ్ళీ ఇంకోసారి చెప్తా, నేపాల్, సెనెగల్, ఘనా, బురుండి దేశాలు అండ్ మన భారతదేశం కూడా. సో టోటల్ 5 కంట్రీస్. వేరే అన్ని కంట్రీస్కి కూడా ఇన్స్పిరేషన్గా ఉన్నాయనేసి మనకి ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయినటువంటి ఇంటర్ ఏజెన్సీ గ్రూప్ ఫర్ చైల్డ్ మోర్టాలిటీ ఎస్టిమేషన్స్ అనే సంస్థ మనకి నివేదికనిచ్చింది. సో అసలు ఇట్లా జరగడానికి గల కారణాలు ఏంటివి అని అంటే మన ఒక పథకాన్ని ప్రశంసించింది. పథకం ఏంటంటే ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రశంసించింది. అంటే మన ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా పథకమే మన ఆయుష్మాన్ భారత్ పథకం. సో ఈ పథకం వల్ల మనకి భారతదేశంలో 2000 సంవత్సరం నుంచి వెళ్ళి 5 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లల మరణాలు అనేవి 70% తగ్గినాయి అనేసి పేర్కొంది. అండ్ ఎంత అంటే 70% తగ్గినాయి. అండర్ 5 మోర్టాలిటీ రేట్ అనేది 2000 నుంచి వెళ్ళి చూస్తే మనకి 70% తగ్గిందని పేర్కొన్నది. ఎప్పటి నుంచి చూస్తే 2000 సంవత్సరం నుంచి వెళ్ళి భారత్లో 5 సంవత్సరాల లోపు అంటే అండర్ 5 మోర్టాలిటీ రేట్ అనేది 70% తగ్గిందనేసి చెప్పింది. అండ్ నవజాత శిశువుల మరణాలు అనేవి 61% తగ్గాయనేసి నివేదికలో పేర్కొంది. అండ్ అసలు మనకి 2011 జనాభా లెక్కల ప్రకారము ఇక్కడ అండర్ 5 మోర్టాలిటీ రేట్ అంటే 5 సంవత్సరాలలోపు మరణించేటటువంటి పిల్లల సంఖ్య అనేది ఇండియాలో 32గా ఉండేది. 32 అంటే ఇది మోర్టాలిటీ రేట్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో ప్రతి 1000 మందికి ఎంతమంది చనిపోతున్నారు అని అంటే 32 మంది చనిపోయిండ్రు. ఇండియాలో అయితే 32 మెంబర్స్ అండ్ మన తెలంగాణలో అయితే 23 మెంబర్స్ అండర్ 5 మోర్టాలిటీ రేట్లో 2011 సెన్సస్ ప్రకారము 32 మెంబర్స్ ఇండియాలో, 23 మెంబర్స్ మన తెలంగాణలో. సో ఇప్పుడు అది 2000 సంవత్సరం నుంచి మన భారతదేశంలో 70% తగ్గింది. 70% తగ్గింది. అండ్ నవజాత శిశు మరణాలు అనేవి 61% తగ్గినాయి. 61% తగ్గినాయి అనేసి నివేదిక ఇచ్చింది. ఏమని చెప్పింది, మన భారత్ అనేది ఇన్స్పిరేషన్గా ఉంది అనేసి. దీనికి గల కారణాలు ఏంటంటే మనకు హాస్పిటల్ ఫెసిలిటీస్ అండ్ మన ప్రభుత్వాలు తీసుకొస్తున్నటువంటి పథకాలు అండ్ ఆ పథకాలకి మంచిగా నిధులు అనేవి కేటాయించడము అండ్ మంచి సరైన వ్యూహాన్ని పెట్టుకోవడము అండ్ రాజకీయ సంకల్పం వల్లనే వీటన్నిటిని మనం భారత్ అనేది సాధించింది. అంటే ఈ దేశాలు అనేవి సాధించినాయి. అంటే ఏంటి, స్కీమ్కి కేటాయించినటువంటి నిధులు అండ్ ఆ నిధులు పెట్టుకొని మనం ఒక టార్గెట్ పెట్టుకొని దాన్ని అచీవ్ చేసుకోవడము అండ్ రాజకీయ సంకల్పం వల్లనే మనకు ఈ దేశాలన్నిటికీ ఈ శిశు మరణాలు తగ్గించడం అనేది సాధ్యమైంది అనేసి మనకి ఐక్యరాజ్య సమితి ఈ 5 దేశాలని ప్రశంసించింది. అండ్ మన భారత్కి సంబంధించి ఇందులో ఒక పథకంని ప్రశంసించిందని చెప్పాను కదా, అది చాలా ఇంపార్టెంట్. పథకం పేరు నేను చెప్పాను ఆల్రెడీ, ఆయుష్మాన్ భారత్ పథకం. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా పథకం. సో ఈ పథకాన్ని హైలైట్ చేస్తూ మనకు నివేదికనే ఇచ్చారు కాబట్టి మనకు చాలా ఇంపార్టెంట్. సో మీకు ఇట్లాంటి పథకాల గురించి కానీ లేటెస్ట్ బడ్జెట్ సర్వేకి సంబంధించినటువంటి లేటెస్ట్ కంటెంట్ కావాలనుకునే వాళ్ళు మన డివిఆర్ అకాడమీ యాప్లో ఇప్పుడే మన కోర్స్ని పర్చేస్ చేసుకోండి. ఉగాది ఆఫర్స్ అనేవి రన్ అవుతున్నాయి. సో నెక్స్ట్ మన 5th క్వశ్చన్. ఇటీవల హురూన్ సంస్థ విడుదల చేసిన ప్రపంచ కుబేరుల జాబితాలో ప్రపంచ కుబేరుడుగా మొదటి స్థానం పొందిన వ్యక్తి ఎవరు? ఇది హురూన్ సంస్థ అంటే ఇది మనకి యుఎస్ఏకి సంబంధించినటువంటి సంస్థ. ఈ సంస్థ ఎవ్రీ ఇయర్ మనకి కుబేరుల జాబితా అంటే వరల్డ్లోనే రిచెస్ట్ పర్సన్స్ గురించి మనకి ఒక నివేదిక అనేది ఇస్తుంది. సో అందులో ప్రపంచ కుబేరుడుగా మొదటి స్థానాన్ని ఎవరు పొందిండ్రు అని అంటే ఎలాన్ మస్క్. ఆన్సర్ ఎలాన్ మస్క్. సో ఇతను ఎవరు అని అంటే
మనకి టెస్లా యొక్క సీఈఓ, టెస్లా కంపెనీ యొక్క సీఈఓ అయినటువంటి ఎలన్ మస్క్ ఫస్ట్ ప్లేస్లో నిలిచాడు. ఎంత అంటే $400 బిలియన్. ఎన్ని డాలర్స్? $420 బిలియన్ తోని ఇతను ప్రపంచ కుబేరుడిగా మొదటి స్థానంలో నిలిచాడు. సో మనకి క్వశ్చన్స్ అనేవి అంటే హురున్ సంస్థ విడుదల చేసిన కుబేరుల జాబితా అని ఇవ్వచ్చు. ఇక్కడ మనకి ఇంకొకటి కూడా హైలైట్ చేశారు కదా, ఇతను టెస్లా కంపెనీ యొక్క సీఈఓ అనేసి. అంటే మనకు కంపెనీస్ పైన అడిగినప్పుడు కూడా మనకి క్వశ్చన్ అంటే కంపెనీస్ పైన క్వశ్చన్స్ అడిగినప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఆ కంపెనీ యొక్క సీఈఓ ఎవరు, కంపెనీ యొక్క వ్యవస్థాపకులు ఎవరు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకి ఎందుకంటే మనకి గ్రూప్ 2లో అంటే రీసెంట్గా జరిగినటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్లో గ్రూప్ 2లోనే మనకు క్వశ్చన్ వచ్చింది. అంటే కంపెనీకి సంబంధించినటువంటి డైరెక్ట్ బిట్ వచ్చింది మనకి. అంటే ఒక 4 కంపెనీస్ అనేసి ఇచ్చేసి వాటి యొక్క సీఈఓ వ్యవస్థాపకుల గురించి అడిగారు. సో మనము ఈ సంస్థ విడుదల చేసినటువంటి కుబేరుల జాబితా అని డైరెక్ట్ అట్లా బిట్ రాకపోయినా కూడా మనం కొన్ని ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చుకుంటున్నాం కదా, ఆ ఎక్స్ప్లెనేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. వాటి మీద కూడా మీరు కాన్సన్ట్రేషన్ చేయాలి. ఇక్కడ ఎలన్ మస్క్ ఎవరు అని అంటే టెస్లా సీఈఓ. మనకి ఇప్పుడు కుబేరుల జాబితాలో ఎలన్ మస్క్ గురించి అడగపోయినా కూడా అంటే ఈ కంపెనీకి సంబంధించిన సీఈఓ ఎవరు అని అంటే ఎలన్ మస్క్, అట్లా గుర్తుపెట్టుకోవాలి మనము. సో ఫస్ట్ టాప్లో ఉన్న పర్సన్ ఎలన్ మస్క్ విత్ $420 బిలియన్. ఇతను టెస్లా సీఈఓ. అండ్ సెకండ్ పర్సన్ ఎవరంటే అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్. $266 బిలియన్. $266 బిలియన్ జెఫ్ బెజోస్ అమెజాన్ వ్యవస్థాపకుడు. సో టాప్ 3 గురించి మనం చెప్తాము. ఇక్కడ ఏంటంటే ఎలాన్ మస్క్ ఫస్ట్ పర్సన్, జెఫ్ బెజోస్ సెకండ్ పర్సన్, జుకర్బర్గ్ మనకు థర్డ్ పర్సన్. సో ఇది ప్రపంచంలో ఉన్నటువంటి టాప్ 3 మెంబర్స్. ప్రపంచంలో ఉన్నటువంటి టాప్ 3 మెంబర్స్ అంటే ఇంతకుముందు చెప్పిన వాళ్ళు వస్తారు. అండ్ ఓన్లీ ఇండియా పరంగా చూసుకుంటే మనకి టాప్లో ఎవరున్నారంటే ముఖేష్ అంబానీ. ఇతను టాప్ 10లో లేడు. కాకపోతే ఇండియాకి సంబంధించినటువంటి ఫస్ట్ పర్సన్ అని చెప్పుకోవాలి. ఎవరు అనంటే ముఖేష్ అంబానీ, రిలయన్స్ అధినేత అయినటువంటి ముఖేష్ అంబానీ విత్ 8.6 lakh crore, 8.6 లక్షల కోట్లతోని ముఖేష్ అంబానీ ఆసియాలోనే అత్యంత ధనవంతుడు అంటే ముఖేష్ అంబానీ వస్తారు. అండ్ ఇతని తర్వాత మనకి గౌతమ్ అదానీ 8.4 lakh crores. అండ్ థర్డ్ పర్సన్ వచ్చేసి రోషిని నాడార్ 3.5 lakh crore. సో మళ్ళీ ఇంకొకసారి చెప్తా, ఇండియాలో ఫస్ట్ పర్సన్ వచ్చేసి మనకి ముఖేష్ అంబానీ 8.6 lakh crore. అండ్ సెకండ్ పర్సన్ వచ్చేసి గౌతమ్ అదానీ 8.4 lakh crore. అండ్ రోషిని నాడార్ 3.5 lakh crore. సో ఈ 3 మెంబర్స్ మన ఇండియాలో టాప్ ఉన్నారు. అండ్ ప్రపంచం టాప్ 10లో ఈ రోషిని నాడార్ గారు 5th ప్లేస్లో ఉంటారు. ఎక్కడ ప్రపంచం పరంగా చూసుకుంటే 5th ప్లేస్ రోషిని నాడార్, ఇండియా పరంగా చూసుకుంటే 3rd ప్లేస్. సో టాప్ 10లో ఉన్నటువంటి మహిళ రోషిని నాడార్. ఇందాక మనం చెప్పుకున్నాం ఏంటి, ప్రపంచపరంగా టాప్ 3 అంటేనేమో ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్, జుకర్బర్గ్. అండ్ ఇండియా పరంగా టాప్ 3 అంటేనేమో ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ, రోషిని నాడార్. అండ్ మనకి అంటే ఎక్కువ మంది బిలియనీర్లు ఉన్నటువంటి దేశాలు కనుక చూసుకుంటే టాప్ 3 దేశాల్లో మనకి ఫస్ట్ అమెరికా ఉంటుంది. మనకి థర్డ్ వచ్చేసి ఇండియా. అంటే మన అత్యధిక బిలియనీర్లు కలిగినటువంటి దేశాల్లో మన ఇండియా వచ్చేసి 3rd ప్లేస్లో ఉంది. 284 మంది బిలియనీర్లతోనే మన దేశం అనేది అత్యధిక బిలియనీర్ల జాబితాలో చూసుకుంటే 3rd ప్లేస్లో ఉంది. అండ్ మన ఇండియాలో టాప్ 10 బిలియనీర్లలో 5 మెంబర్స్ మనకి ముంబైకి చెందిన వాళ్ళే ఉంటారు. అంటే మన ఇండియా అనేది 3rd ప్లేస్ ఉంటే టోటల్గా ఇండియా అనేది 3rd ప్లేస్. ఓన్లీ మన ఇండియాలో టాప్ అని అంటే ముంబై వస్తుంది. సో హురున్ సంస్థ విడుదల చేసింది. హురున్ సంస్థ అని అంటే మనకి ఇది అమెరికాకు చెందినటువంటి సంస్థ. మనకి కుబేరుల గురించి మనకి ఇంకా వేరే సంస్థలు కూడా మనకి రిలీజ్ చేస్తాయి ఎవ్రీ ఇయర్. అందులో ఒకటి ఫోర్బ్స్ సంస్థ, హురున్ సంస్థ, ఇవి ఖచ్చితంగా మనము అబ్జర్వ్ చేయాలి ఏ సంస్థ విడుదల చేసిందనేసి. సో ఈరోజు మన టాపిక్లో ఉన్న సంస్థ పేరు ఏంటంటే హురున్ సంస్థ.
ఫోర్బ్స్ సంస్థ అంటేనేమో అది కూడా అమెరికాకు చెందినటువంటి ఒక మ్యాగజైన్ విడుదల చేస్తుంది అన్నట్టు. అంటే బిజినెస్ మ్యాగజైన్లో కుబేరుల జాబితా అనేది విడుదల చేస్తుంది. కానీ మనకి ఇక్కడ ఉన్నటువంటి సంస్థ పేరేంటి? హురూన్ సంస్థ. ప్రపంచ కుబేరుడు ఎవరు? ఎలాన్ మస్క్. మన ఇండియాలోనే అత్యంత ధనవంతుడు ఎవరు? ముఖేష్ అంబానీ. ఇది దీని ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, 6th క్వశ్చన్. టీ బోర్డ్ ఆఫ్ ఇండియా 2024 గణాంకాలలో టీ ఎగుమతుల్లో భారత్ ఏ స్థానంలో నిలిచింది? అంటే ఇక్కడ ఉత్పత్తి గురించి కాదు, ఎగుమతుల గురించి. టీకి సంబంధించినటువంటి ఎగుమతులు మన ఇండియా అనేది ఏ ప్లేస్లో ఉంది అని అంటే ఆన్సర్ 2nd ప్లేస్. ఇది ఎవరు ఎస్టిమేషన్స్ అని అంటే ఎవరు గణాంకాలు రిలీజ్ చేశానంటే టీ బోర్డ్ ఆఫ్ ఇండియా 2024 గణాంకాలలో టీకి సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్స్లో ఫస్ట్ వచ్చేసి మనకి కెన్యా. ఫస్ట్ వచ్చేసి మనకి టీ బోర్డ్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసినటువంటి టీ ఎక్స్పోర్ట్స్లో మన ఇండియా అనేది 2nd ప్లేస్, కెన్యా అనేది 1st ప్లేస్. అండ్ మన ఇండియా అనేది ఎంత ఎక్స్పోర్ట్ చేస్తుంది అని అంటే 255 మిలియన్ కిలోగ్రామ్స్. 255 మిలియన్ కిలోగ్రామ్స్. సో ఇండియా అనేది ఎక్స్పోర్ట్స్ ఎంత చేస్తుంది టీకి సంబంధించింది అని అంటే 255 మిలియన్ కిలోగ్రామ్స్ ఎగుమతి చేస్తుంది. ఎగుమతి చేస్తుంది అని అంటే ఇది మనకు చాలా ఇంపార్టెంట్. ఇందాక మనకి దిగుమతికి సంబంధించినటువంటి ఒక క్వశ్చన్ వచ్చింది, ఎరువులకు దిగుమతి అనేది తగ్గించుకుంటే మన అభివృద్ధి చెందుతుంది. సో ఇప్పుడు ఎగుమతులకు సంబంధించి మనము 2nd ప్లేస్లో ఉండడం చాలా మంచి విషయం ఇది. అండ్ మన ఇండియా నుంచి వెళ్ళి ఎక్కువగా ఏ దేశాలకు ఎక్స్పోర్ట్స్ జరుగుతున్నాయనంటే అందులో టాప్ 3 కంట్రీస్ ఏంటంటే UAE ఫస్ట్ ఉంది, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. అండ్ 2nd ప్లేస్లో ఉన్నది ఇరాక్, 3rd ప్లేస్ ఇరాన్. అంటే టీ ఎగుమతుల్లో మన ఇండియా నుంచి వెళ్ళి ఎక్కువగా ఏ దేశాలకి ఎక్స్పోర్ట్స్ అవుతున్నాయంటే టాప్ 3 కంట్రీస్గా UAE, ఇరాక్, ఇరాన్. సో ఈ 3 దేశాలకి మన భారత్ నుంచి వెళ్ళి ఎక్కువగా ఎక్స్పోర్ట్స్ అనేవి జరుగుతున్నాయి. సో మనకి టీ అనగానే గుర్తుకొచ్చేది ఏంటంటే డార్జిలింగ్ టీ. మనకి భారతదేశంలో ఫస్ట్ GI ట్యాగ్ పొందినటువంటి డార్జిలింగ్ టీ అనేది మనకు గుర్తుకొస్తుంది. డార్జిలింగ్ టీ అనేది ఏ స్టేట్కి సంబంధించినటువంటి ఐటమ్ అనేది మీరు కామెంట్ చేయండి. ఇక్కడ మన ఆన్సర్ ఏంటంటే టీ ఎగుమతుల్లో భారత్ అనేది 2nd ప్లేస్. సో నెక్స్ట్ 7th క్వశ్చన్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ 614వ సమావేశం ఎక్కడ జరిగింది? సో ఇక్కడ మీకు డౌట్ వచ్చింది కావచ్చు, మిస్టేక్ ఏమో అని. కాదు, ఇది కరెక్టే. కొత్తగా విన్న వాళ్ళకి డౌట్ వస్తుంది 614వ మీటింగ్ ఏంది అనేసి. కానీ ఇది కరెక్టే. 614వ మీటింగ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ RBIకి సంబంధించిన వాళ్ళ సమావేశము ఎక్కడ జరిగిందంటే ఆన్సర్ తిరువనంతపురం, కేరళ క్యాపిటల్ తిరువనంతపురంలో జరిగింది. సో ఇది ఎవరి అధ్యక్షతన జరిగింది అని అంటే RBI గవర్నర్ అయినటువంటి సంజయ్ మల్హోత్రా, RBI యొక్క 26వ గవర్నర్ అయినటువంటి సంజయ్ మల్హోత్రా అధ్యక్షతన జరిగింది. సో మనకి RBI అనేది RBI యాక్ట్ 1934లో ఏర్పాటవుతుంది. అంటే RBI రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది 1934లో మనకి ఏర్పాటవుతుంది. సో ఇది ఎప్పుడు దాని జాతీయ హోదా పొందింది అనేది మీరు కామెంట్ చేయండి. RBI అనేది అంటే మన బ్యాంక్స్ అనేవి నేషనలైజ్ చేస్తారు కదా, అంటే జాతీయ హోదాని పొందుతాయి కదా. మనకు ఇందిరాగాంధీ అండ్ రాజీవ్ గాంధీ వాళ్ళు ఉన్న టైంలో కూడా కొన్ని బ్యాంక్స్ అనేవి మనకి నేషనలైజ్ అంటే జాతీయ హోదా పొందుతాయి. సో అట్లా మన RBI అనేది ఎప్పుడు జాతీయ హోదా పొందింది అంటే ఏ సంవత్సరంలో జాతీయ హోదా పొందింది అనేది మీరు కామెంట్ చేయండి. సో నెక్స్ట్ మన 8th క్వశ్చన్. ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో 87 కేజీల గ్రీకో రోమన్ విభాగంలో కాంస్య పథకం గెలిచిన భారత రెజ్లర్ ఎవరు? ఇది క్రీడలకు సంబంధించినటువంటిది. ఇది ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో ఇది విభాగం ఏ విభాగం అంటే 87 కేజీ గ్రీకో రోమన్ విభాగంలో భారత రెజ్లర్ కాంస్య పథకాన్ని గెలిచిండు. సో ఆ రెజ్లర్ ఎవరు అని అంటే ఆన్సర్ సునీల్ కుమార్. సో ఇతను ఎవరు అని అంటే భారత్కి సంబంధించినటువంటి ఒక రెజ్లర్. ఇతను కాంస్య పథకాన్ని గెలిచిండు. ఎక్కడ? ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో. ఏ విభాగంలో? 87 కేజీల గ్రీకో రోమన్ విభాగంలో. అండ్ ఈ ఛాంపియన్షిప్ అనేది మనకి ఎక్కడ జరిగింది, ఈ పోటీలు ఎక్కడ జరిగినాయి అని అంటే జోర్డాన్ రాజధాని అమ్మన్లో జరిగినాయి. ఎక్కడ జరిగినంటే జోర్డాన్ రాజధాని అమ్మన్లో జరిగినాయి ఈ పోటీలు. సో ఇతను ఎవరిపైన గెలిచిండనంటే చైనాకు చెందినటువంటి జియాక్సిన్ హువాంగ్. సో చైనాకు చెందినటువంటి జియాక్సిన్ హువాంగ్ పైన మన భారత రెజ్లర్ సునీల్ కుమార్ కాంస్య పథకాన్ని గెలిచాడు. 9th క్వశ్చన్. ప్రపంచ రంగస్థల దినోత్సవం 2025 యొక్క థీమ్ ఏమిటి? ప్రపంచ రంగస్థలం అంటే మనకి వరల్డ్ థియేటర్ డే
2025. దీని ఆన్సర్ థీమ్ ఏంటిది, దీని ఆన్సర్ ఏంటంటే థియేటర్ అండ్ ఏ కల్చర్ ఆఫ్ పీస్. థియేటర్ అండ్ ఏ కల్చర్ ఆఫ్ పీస్. ప్రపంచ రంగస్థల దినోత్సవాన్ని మనము ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుగుతామనంటే మార్చి 27 మనకి వరల్డ్ థియేటర్స్ డే. సో ఈ ఇయర్ థీమ్ ఏంటంటే థియేటర్ అండ్ ఏ కల్చర్ ఆఫ్ పీస్. ఇది మనకి ఎవ్రీ ఇయర్ ఇంటర్నేషనల్ థియేటర్ ఇన్స్టిట్యూట్ ITI వారు నిర్వహిస్తారు. ఇది ఎప్పటి నుంచి వెళ్ళినంటే 1961 నుంచి వెళ్ళి ఇంటర్నేషనల్ థియేటర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ప్రపంచ రంగస్థల దినోత్సవాన్ని జరుపుతున్నారు. సో ఈ ఇయర్ థీమ్ అనేది మనకి వార్తల్లో ఉంది. అండ్ సో ఎందుకనంటే మన థియేటర్స్ యొక్క ఇంపార్టెన్స్ అండ్ అలాగే సొసైటీ పైన వీటి యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంది, కల్చర్లో కానీ క్రియేటివిటీలో కానీ సోషల్గా అవేర్నెస్ తీసుకురావడానికి వీటి యొక్క శక్తి అనేది పెంచడానికి ఎవ్రీ ఇయర్ మార్చ్ 27 ప్రపంచ రంగస్థల దినోత్సవం అనేది జరుపుతారు. ఈ ఇయర్ థీమ్ ఏంటిది అనేది గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా, థియేటర్ అండ్ ఏ కల్చర్ ఆఫ్ పీస్. సో నెక్స్ట్ మన 10th క్వశ్చన్. అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF ప్రకారం భారతదేశం ప్రపంచంలోనే ఎన్నో ఆర్థిక వ్యవస్థగా మారనుంది. ఆర్థిక వ్యవస్థలో మన భారతదేశం అనేది ప్రపంచంలోనే ఎన్నో ఆర్థిక వ్యవస్థగా మారనుంది అనేసి IMF ఒక నివేదికనిచ్చింది. అందులో ఆన్సర్ ఏంటంటే 3rd ప్లేస్. భారతదేశం అనేది 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారనుంది అనేసి ఒక ఎస్టిమేషన్ అనేది మనకి రిలీజ్ చేసింది. సో దీనికి అసలు ఇట్లా ఈ నివేదిక అనేది దేని ఆధారంగా ఇచ్చింది అని అంటే GDP, స్థూల దేశీయోత్పత్తి పరంగా మన భారతదేశం అనేది 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచింది. అంటే మన భారతదేశంలో GDP అనేది 2015లో ఎంత ఉండే అని అంటే $2.1 ట్రిలియన్. అదే 2025కి వచ్చేసరికి మన GDP అనేది $4.27 ట్రిలియన్గా మారింది. అంటే ఆల్మోస్ట్ 10 ఇయర్స్లో 77% ఇంక్రీజ్ అయింది. ఏంటిది జీడిపి గ్రోత్ రేట్ అనేది 10 ఇయర్స్లో 77% అనేది ఇంక్రీజ్ అయింది. సో ఈ గ్రోత్ రేట్ అనేది ఇట్లనే కొనసాగితే మన భారతదేశం అనేది 2025లో జపాన్ని, 2027లో జర్మనీని అధిగమించి ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశాల్లో మన దేశం 3వ స్థానంలో నిలుస్తుంది అనేసి ఒక ఎస్టిమేషన్ అనేది ఇచ్చింది. అయితే దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ ఏం తీసుకుంది అని అంటే కొనుగోలు శక్తి సమానత్వం. ఈ జీడిపి గ్రోత్ రేట్ అనేది ఇట్లనే కొనసాగితే మన భారతదేశంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగినటువంటి దేశాల్లో టాప్ 5 కంట్రీస్ ఏంటి అని అంటే USA, చైనా, జర్మనీ, జపాన్, ఇండియా. ఇంకోసారి చెప్తా, USA, చైనా, జర్మనీ, జపాన్, ఇండియా. మన ఇండియా అనేది 5th ప్లేస్లో ఉంది. సో ఇండియా అనేది 5th ప్లేస్లో ఉంది కాబట్టి 2025లో జపాన్ని అధిగమించి 4th ప్లేస్కి, 2027లో జర్మనీని అధిగమించి 3rd ప్లేస్కి వస్తుంది అనేసి ఒక ఎస్టిమేషన్ అనేది రిలీజ్ చేసింది. సో ఇందులో గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ మాత్రమే కాకుండా, అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ప్రకారం ఏమో ఇండియానే 5th ప్లేస్. అండ్ ఇంకొకటి కూడా తీసుకుంది ఏంటి, కొనుగోలు శక్తి సమానత్వంగా అంటే పర్చేసింగ్ పవర్ ప్యారిటీ, PPP పరంగా ఇండియా అనేది 3rd ప్లేస్లో ఉంది. GDP పరంగా ఇప్పుడు ప్రజెంట్ 5th ప్లేస్లో ఉంది. PPP పరంగా 3rd ప్లేస్లో ఉంది. తర్వాత ఇప్పుడు మనకి ఇట్లనే గ్రోత్ రేట్ అనేది కనుక కొనసాగితే జపాన్ని 2025లో అంటే ఈ ఇయర్లో అండ్ జర్మనీని 2027లో దాటి మన భారతదేశం అనేది 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారనుంది అనేసి IMF అనేది ఒక ఎస్టిమేషన్ అనేది మనకు రిలీజ్ చేసింది. సో IMF యొక్క హెడ్ క్వార్టర్స్ గురించి మనం రీసెంట్ వీడియోస్లో డిస్కస్ చేసుకున్నాము. సో దాని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ అనేది మీరు కామెంట్ చేయండి. అండ్ అలాగే ఈ టుడే క్వశ్చన్ వచ్చేసి మనకి గ్లోబల్ ఫ్రీ స్పీచ్ ఇండెక్స్ ర్యాంకింగ్స్ అంటే ఇండెక్స్కి సంబంధించింది 2025లో వచ్చింది ఇది. సో ఫ్రీ స్పీచ్ ఇండెక్స్ పరంగా ఇండియా అనేది వరల్డ్ వైడ్గా ఎన్నో ప్లేస్లో ఉంది. అంటే గ్లోబల్ ఫ్రీ స్పీచ్ ఇండెక్స్ ర్యాంకింగ్స్లో ఇండియా అనేది ఎన్నో స్థానంలో నిలిచింది. ఆప్షన్స్ ఇచ్చాను, సో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఇవ్వండి ఈరోజు మన కరెంట్ అఫైర్స్. సో వీడియోని ఎండ్ వరకు చూసిన వాళ్ళు ఎలా ఉంది వీడియో అనేది కామెంట్ చేయండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ. అండ్ మేము అడిగిన క్వశ్చన్స్కి కామెంట్ చేయడానికి ట్రై చేయండి.